ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘపురాణం 3వ రోజు పారాయణము 3వ అధ్యాయము. గురుపుత్రిక కథ. మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరిసాన్నిధ్యంను పొందినది అని శివుడు పార్వతీదేవితో పలికెను. పార్వతీదేవియు, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘమాస స్నానమును పాప విముక్తి నొందిన విధానమేమి? వివరణ చెప్పగోరుచున్నానగానే శివుడిట్లు పలికెను. దేవి వినుము. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచార సంపన్నుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తుండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కన్నుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇటు కుమార్తె ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళినాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుడిని వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడును చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూశాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. వికసించిన పద్మాలు వానిపై వాలే. తుమ్మెదలు, రొద, అనేక వర్ణములతోనున్న కలవలు, జలసంచారం చేయు జలప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరంగా ఉండెను. కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండెను. చిలుకలు, గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కమ్మబడిన ఆ ప్రదేశం ఒక ఏకాంత మందిరంలా ఉంది. గురుపుత్రిక ఆ చెరువులో నీరు త్రాగి అచ్చట వృక్షములకున్న పళ్ళు తిని ఒక చోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసు పడింది. ఈ మనుష్య సంచారం లేని ఈ ఏకాంత ప్రాంతమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉంది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనమిద్దరమును పడుచువారము. మన కలయిక సుఖప్రదమగును. ఆలసింపక నా వద్దకు రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగానున్నది. నీకు మరింత సుఖమునిచ్చును. రమ్ము, నన్ను మోహంతో తనివిదీరా కౌగిలించుకొనుము. రమ్ము రమ్ము అని పిలిచెను. సుమిత్రుడు, మంచిదానా, నీవిట్లనుకుము. నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురుపుత్రికవు. మనము సోదరీ సోదరులములు. నీవు మన్మథ పరవశురాలవై ఇట్లా అనుచితంగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇటు పాపం చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉండును. కావున ఇంటికి పోదము రమ్ము. గురువుగారి మనకై ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మొన్నగు వాణిని గనిపోదము రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలను విని, ఈ కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయంగా చెంతకు చేరినప్పుడు వలదన్న వాడు మూర్ఖుడు. ఒకరినొకరు కౌగలించుకొనక సుఖమునందక నేనింటికి రాను. నేనిచ్చటనే నా ప్రాణమును విడిచిదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నీతో సుఖింపని ఈ శరీరము ఒల్లను. ఇచ్చటనే ఈ శరీరమును విడిచదను. నీ ఇంటికి పోయి దాని ఫలితమును అనుభవింపమని నిష్ఠూరంగా మన్మథావేశంతో మాట్లాడెను. సుమిత్రుడును ఏమి చేయవాలని తెలియని స్థితిలో ఉండను. చివరికి అతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను. వారిద్దరును పద్మములతో, పుష్పములతో, చిగురుటాకులతో మన్మథ సేయం తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛ సుఖములను అనుభవించిరి. వారిద్దరూ తృప్తిపడిన తర్వాత సమిధలు మున్నగు వాణిని తీసుకొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వాణిని చూచి ఆనందపడెను. పుత్రికను చూసి, నీవు చాలా అలసినట్లున్నావు. మధురాహారం తిని విశ్రాంతి నొందమని లోనికి పంపెను. ఆమె అట్లనే లోనికి ఎగను. తండ్రి ఆమెను కాశ్మీర దేశ వాసియగు బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేసెను. కొంతకాలంనకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై బడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను. అయ్యో, సుఖములు అందవలసిన వయసులోనే బాధాకరమైన వైదవ్యము కలిగినదేమి?
ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడను యోగి ఆ ప్రాంతము తిరుగుచూ సుదేవుని రోదనధ్వనిని విని వారి వద్దకు వచ్చి జ్ఞాన స్వరూప నీ దుఃఖమేమియో చెప్పుము, నీ దుఃఖమునకు పోగొట్టదనని ధైర్యం చెప్పాను. సుదేవుడు తన దుఃఖ కారణము చెప్పి మరలా దుఃఖించను. యోగి సుదేవుని వాని భార్యాపుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగం నంది ఇట్లు పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండెను. సౌందర్యవతి యవనవతి అగు ఈమె తన జారుల మాటలను విని తన భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలనే ఈమెకి ఈ జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశం నెట్లు జన్మించిందా అని నీకు సందేహము రావచ్చును. దానికి కారణం గలదు వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసంన సరస్వతీ నది తీరంన గౌరీ వ్రతము ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఈ వ్రతమును చూసినది. ఆ పుణ్యబలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందును స్వైరిణి అయి నీ శిష్యునితో నధర్మముగా రమించెను. ఈ దోషము వలన ఈమె తన కర్మఫలముని ఇట్లా అనుభవించుచున్నది. చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడియును, ఈ జన్మలో కన్య అయి సోదర తుల్యుడైన తన శిష్యునితో రమించుటను విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసిన పోవును, ఆమె భర్త జీవించేటట్లు జరుగును, దయోంచి చెప్పుడని పరిపరి విధములు ప్రార్థించెను. అప్పుడు ఆ యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యం నిలుచున్నట్లుగా చేయుటకు ఉపాయము కలదు. శ్రద్ధగా విను. మాఘమాసమున ప్రాతకాలమే స్నానం చేసి ఆ నదీ తీరమున గాని సరస్సు తీరమున గాని ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజ చేయవలను. సువాసినీయులకు దక్షిణతో నా గౌరీదేవిని సమర్పించవలను. ఈ విధంగా ఈమెచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును, ఈమె పాపములు నశించును. మాఘశుద్ధ తదియ నాడు 2వ కొత్త చేటలు తెచ్చి వానిలో చీర, రవికెల గుడ్డ, ఫలపుష్పాదులు, పసుపు కుంకుమ ఉన్నగ వాటిని సువాసిని అలంకారం నుంచి దక్షిణ తాంబూలములతో మూసి వాయనమును ఉంచి సువాసిని పూజ చేసి ముత్తైదువులకు ఇచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారమును ఆచరింపజేయము. ఆ సువాసినికి షడ్రసోపేతమైన భోజనమును పెట్టి గౌరవింపవలేను. మాఘమాస ప్రాతకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణ చేతను ఈమెకు పాపక్షేమం కలుగును. భర్త పునర్జీవితుడే ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానం చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానం చేసి గౌరీ వ్రతం ఆచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు మూర్ఖులు మాఘస్నానం చేసినచో వారెట్టివారైనను హరియను నొంది చిరకాలం సుఖించి పుణ్యలోకములను పొందుదురు అని యోగి వివరించి తన దారిన పోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును గౌరీ పూజ విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహత్యము చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠము చేరెను. కావున మాఘమాస ప్రాతకాల స్నానము నదిలో కానీ సరస్సులో కానీ కాలువలో కానీ చేసి తీరమున శ్రీహరిని అర్చించువారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములను పొంది పరమున వైకుంఠవాసులగుదురని సుమాయాన్ని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను సోదాహరణంగా వివరించెను. 3వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమో నారాయణాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.